హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. దాన్నే షార్ట్గా మనం కెమికల్ బాండింగ్ అని పిలుస్తాం. ఇది మన థర్డ్ సెషన్. సో వరుసగా జనవరి 10వ తారీఖు వరకు, సంక్రాంతి ముందు వరకు మనం మొత్తం కెమిస్ట్రీని ఈ జిఏడబ్ల్యూ కానీ నీట్ కానీ ప్రిపేర్ అవుతున్న పిల్లల కోసం తక్కువ టైంలో, అంటే 20 to 25 మినిట్స్ లేదా మ్యాక్సిమం అంటే 30 మినిట్స్లో మనం మొత్తం కాన్సెప్ట్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాం. సో ఇది సిరీస్ ఆఫ్ చాప్టర్స్ కనుక ఏ ఒక్క చాప్టర్ని కూడా మిస్ కాకుండా అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అది మీకు అన్ని విధాలుగా ఉపయోగకరం, అవునా? సో చలో లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద టాపిక్. వాట్ యూ సే, రైట్? సో ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనకి ఏంటంటే మామూలుగా సార్ ఈ కాంపౌండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఒక ఎలిమెంట్ అనేది సింగిల్ స్టేట్లో ఉండకుండా ఎందుకు బాండ్ అనేది ఫామ్ చేస్తుంది, ముందు మనకు వచ్చే అనుమానం, అవునా కదా? సో ఆ విషయాన్ని ఇక్కడ ముందు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక బాండింగ్ అనేది పొటెన్షియల్ ఎనర్జీని, అంటే ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్కి సంబంధించిన ఎనర్జీని తగ్గిస్తుంది. ఎనర్జీ తగ్గినప్పుడు, అవునా, ఈ థర్మల్ ఎనర్జీ తగ్గినప్పుడు, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గినప్పుడు దాని స్టెబిలిటీ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది. అంతేగా? ఇప్పుడు సొసైటీలో ఉండే బాండింగ్స్ అన్నిటికీ రీజన్ అదే కదా. ఎవరికి వారే యమున తీరే అన్న రీతిలో ఉంటే సొసైటీ అనేది స్టెబిలైజ్ బ్యాలెన్స్ కాదు. సో ప్రతి బాండింగ్ వెనకాల మతలబ్ అదే. సో బాండింగ్ అనేది ఎసెన్షియల్, క్వింట్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వాట్, స్టెబిలిటీ. అయితే ఏ బాండ్స్, అవి ఏ ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అనే దాని మీద బాండ్ అనేది మారుతూ ఉంటుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎలిమెంట్స్ అనేది, ఇది ఒకవేళ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1.7 ఉంటే, అంటే యూజువల్గా అయితే ఒక మెటల్కి ఇంకొక నాన్ మెటల్కి, అంటే ఒక సోడియంకి ఒక క్లోరిన్కి మధ్య అది ఫామ్ అయినట్టయితే దాన్ని మనం అయానిక్ అంటాం. ఈ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది తక్కువ ఉన్నట్టయితే, అంటే ఇప్పుడు కార్బన్ హైడ్రోజన్ కానీ, కార్బన్ కార్బన్ కానీ, లేదంటే ఫాస్ఫరస్ హైడ్రోజన్ కానీ, ఈ విధంగా ఉన్న ఎలిమెంట్స్ మధ్య ఉండే బాండ్ని కోవలెంట్ అంటాం. మూడోది కోవలెంట్లోనూ ఇంకొక కేటగిరీని మనం డేటివ్ బాండ్, అంటే మొత్తానికి 3 బాండ్స్ కింద దీన్ని విభజించడం అనేది జరుగుతుంది. దీనిలో మొట్టమొదటిగా మనం ఏదైతే చదువుతామో అది అయానిక్ బాండ్ గురించి చదువుతాం. అయానిక్ బాండ్ అనేది ఇట్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ క్యాటయాన్ అండ్ యానియాన్. అవునా? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇది. దీన్నే మనం లాటిస్ ఫోర్సెస్ అని కూడా అంటాం. సో దిస్ ఈస్ ద ఫోర్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ బైండింగ్ ది ఎంటైర్ లాటిస్. అయితే లాటిస్ ఫోర్స్ అనేసరికి అది ఖచ్చితంగా ఒక మాలిక్యూల్కి సంబంధించింది కాదు, పలు మాలిక్యూల్స్కి సంబంధించింది. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అందాం ఇప్పుడు దానికి. ఇది ఎట్లా ఫామ్ అయింది అయ్యా అంటే, ఇప్పుడు మెటల్కి అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ అనేది తక్కువ ఉండడం వల్ల ఇది ఎలక్ట్రాన్ పోగొట్టుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ నాన్ మెటల్కి ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ తీసుకోవాలని ఆరాటం ఎక్కువ. అంటే వీడు పోగొట్టుకోవాలనుకొని వీడు రాబట్టుకోవాలనుకునే తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఈ బాండింగ్ని అయానిక్ బాండ్ అంటారు. ఇది పోగొట్టుకోవడం వల్ల వీడు నోబెల్ గ్యాస్ అయ్యాడు, ఇది రాబట్టుకోవడం వల్ల వీడు నోబెల్ గ్యాస్ అయ్యాడు. ఇట్లా మ్యూచువల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ జరిగినాయి బిట్వీన్ వాట్, మెటల్ టు నాన్ మెటల్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి దాన్ని ఎలక్ట్రోవాలెన్సీ అంటారు. ఇప్పుడు నేను మెగ్నీషియం బ్రోమైడ్ అని రాస్తాను, 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ వచ్చేదే దాని ఎలక్ట్రోవాలెన్సీ. అల్యూమినియం నైట్రేట్ అని రాస్తాను. సో ఈ విధంగా మనం ఎలక్ట్రోవాలెన్సీని ముందు డిఫైన్ చేసుకోగలగాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం క్వశ్చన్స్ వస్తాయి అంటే, ఎక్కువసార్లు వచ్చింది మాత్రం బాన్ హేబర్ సైకిల్. బాన్ హేబర్ సైకిల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అయానిక్ కాంపౌండ్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది ఊరికే సోడియం తీసుకొని క్లోరిన్ గ్యాస్ దాని మీద స్ప్రే చేస్తే రాదు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ముందు మన సాలిడ్ని గ్యాస్ కింద మార్చాలి, దాని నుంచి ఎలక్ట్రాన్ లాగేయాలి. ఫస్ట్ ప్రాసెస్ని, సాలిడ్ని గ్యాస్ కింద మార్చేదాన్ని సబ్లిమేషన్ అంటాం, తర్వాత దాన్ని అయనైజేషన్ అంటాం. ఈ రెండింటికి ఎనర్జీ పడుతుంది, అప్పుడు మన క్యాటయాన్ రెడీ అయింది. అదేవిధంగా ఈ యానియాన్ రెడీ అవ్వాలంటే ముందు దాని యాటమ్స్ మధ్య ఉండే ఈ బాండ్ని బ్రేక్ చేయాలంటే బాండ్ ఎనర్జీ సప్లై చేయాలి. కాకపోతే ఓన్లీ హాఫ్ మోల్ తీసుకున్నావు కనుక హాఫ్ మోల్ సరిపోతుంది. సో ఇది వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి ఇచ్చేయాలి, ఇస్తే నీకు యానియాన్ రెడీ అయిపోయింది. ఈ రెండు కలిసి లాటిస్ ఫామ్ అయినాయి. సో టోటల్ ఎనర్జీ దీనిలో, అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ NaClలో ఏమేమి ఎనర్జీస్ ఇన్వాల్వ్ అయినాయో చూసుకుంటే సబ్లిమేషన్ ఉంది, అయనైజేషన్ ఉంది, బాండ్ ఎనర్జీ ఉంది. ఈ 3 పాజిటివ్, ఎందుకంటే ఇవన్నీ సప్లై చేయాలి కనుక.
ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇక్కడ ఎలక్ట్రాన్ వేయడం వల్ల రిలీజ్ అవుతుంది కనుక ఇది ఒక్కటి మాత్రం నెగిటివ్. ఆ తర్వాత ఈ రెండింటి మధ్య ఉండే ఫోర్స్ని లాటిస్ ఎనర్జీ అంటారు. సో ఇక్కడ నుంచి మనని లాటిస్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమని యూజువల్గా అడిగే క్వశ్చన్స్ అనేవి. ఇది థర్మోడైనమిక్స్కి మన కెమికల్ బాండింగ్కి ఉండే కామన్ టాపిక్. తర్వాత కోవలెంట్ బాండ్ మీ అందరికీ తెలిసిందే. డైరెక్ట్ ఓవర్లాప్ ఆఫ్ ది అటామిక్ ఆర్బిటాల్ వస్తేనేమో దాన్ని సిగ్మా బాండ్ అని పిలుస్తారు. లాటరల్ ఓవర్లాప్ అంటే సైడ్ వేజ్ ఓవర్లాప్ వల్ల వచ్చేదేమో పై బాండ్ అని పిలుస్తారు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నాను, ఒక డబుల్ బాండ్లో ఒక సింగిల్, ఒక సిగ్మా, ఒక పై ఉంటుంది. అదేవిధంగా ఒక ట్రిపుల్ బాండ్లో ఏముంటుంది, ఒక సిగ్మా, రెండు పై ఉంటాయి. నెంబర్ ఆఫ్ పై అండ్ సిగ్మా మీద కూడా క్వశ్చన్ రావచ్చు. అంటే ఇప్పుడు ఏదో మన కంపౌండ్ ఇచ్చి ఇందులో ఎన్ని పై అండ్ సిగ్మా ఉన్నాయో చెప్పమని అడగచ్చు. సో ఈ క్వశ్చన్ మీద కూడా మీరు కొంత సన్నిధులై ఉండండి. సో ఇక్కడ ఇప్పుడు కానీ మల్టిపుల్ బాండ్లో ఒక్కటే సింగిల్ బాండ్, ఒకటి కంటే ఎక్కువ సిగ్మా బాండ్స్ కావు. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. సో 9 సిగ్మా, అదేవిధంగా 2 + 2 2 + 2 8 + 1 9 పై బాండ్స్. ఇట్లా నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సిగ్మా అని పై కానీ దాన్ని మనం ఏమని పిలుస్తాం, కోవలెంట్ బాండ్ అని పిలుస్తాం. తర్వాత ఫార్మల్ ఛార్జ్ మీద కూడా, అంటే ఇప్పుడు ఒక కాంపౌండ్ ఉంది మన దగ్గర, ఒక మాలిక్యూల్ ఉంది, CO ఉంది. చూడ్డానికి ఇది న్యూట్రల్ లాగా కనిపిస్తుంది, కానీ దీని స్ట్రక్చర్ని ఒకసారి విడమర్చి రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. సరే ఎట్లా రాయగలుగుతాను నేను అంటే, ఇక్కడ చూడండి కార్బన్కి ఆక్సిజన్కి మధ్య మినిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ అయితే 3 ఉండాలి. ఎందుకంటే కార్బన్కి 4 ఉండాలి, కానీ 3 ఉన్నా నడుస్తుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకున్నాను, వ్యాలెన్సీ కంటే అది తక్కువ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫామ్ చేస్తే మైనస్ ఛార్జ్ ఉంటుంది. వ్యాలెన్సీ కార్బన్ ఎంత, 4, 3 బాండ్స్ ఫామ్ చేసింది కదా, అందుకే నెగిటివ్ ఛార్జ్. ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత, 2, అవునా. ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది, ఒకటి ఎక్కువ ఫామ్ చేసింది, 3 ఉన్నాయి, అంటే దాని పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇంకొకటి లోన్ పేర్స్ ఎట్లా రాస్తాను సార్ అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, లోన్ పేర్ ప్లస్ బాండ్ పేర్ అనేది 4 అవుతుంది. ఇక్కడ 3 ఉన్నాయిగా బాండ్ పేర్స్, అంటే ఒక లోన్ పేర్ ఉన్నట్టు. ఇక్కడ కూడా అంతే. ఇదే విధంగా మీరు ముందు స్ట్రక్చర్స్ రాయడం నేర్చుకోవాలి. 3 వ్యాలెన్సీ, 3 బాండ్స్ ఉన్నాయి, ఛార్జ్ ఉండదు. కార్బన్ వ్యాలెన్సీ 4, 3 బాండ్స్ ఉన్నాయి, ఛార్జ్ ఉంటుంది. కార్బోనేట్ అయాన్, అవునా. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, ఛార్జ్ ఉండదు. 1 వ్యాలెన్సీ, నెగిటివ్ ఛార్జ్. బాండ్ పేర్స్ ఒకటే ఉంది, లోన్ పేర్స్ 3 ఉంటాయి. బాండ్ పేర్స్ 2 ఉన్నాయి, లోన్ పేర్స్ 2 ఉంటాయి. ఈ విధంగా ముందు నీకు దాని స్ట్రక్చర్ రాయడం రావాలి. ఏ అయాన్ ఇచ్చినా దాని స్ట్రక్చర్ రాయడం వస్తే నువ్వు నెక్స్ట్ కాన్సెప్ట్కి ఈజీగా రీచ్ అవుతావు. దాన్నే రెజొనెన్స్ అంటారు. ఇప్పుడు చూడు, ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత, 2, ఇక్కడ 3 బాండ్లు ఫామ్ చేసింది, ప్లస్ ఛార్జ్. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, 2 బాండ్లు ఫామ్ చేసింది, నో ఛార్జ్. ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, ఒకటే బాండ్ ఫామ్ చేసింది, మైనస్ ఛార్జ్. సో ఈ విధంగా నువ్వు ఛార్జ్ రాయగలిగితే నీకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ రెండింటిని, అంటే దీని మిర్రర్ ఇమేజే కదా ఇది. ఇక్కడ తప్పు వచ్చింది, ఇది చూడండి. ఇది ఈ రెండింటిని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అంటాం. అంటే ఇది దాని హైబ్రిడ్ అని అర్థం. అంటే ఇది ఉండదు, ఇది ఉండదు, ఇవి రెండు కలిపి వచ్చేదే స్టేబుల్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు కార్బోనేట్ కూడా రాసేప్పుడు నేను డబుల్ బాండ్ కుడివైపు పెట్టాలని రూల్ ఏం లేదు. ఈ పైనకి పెట్టుకోవచ్చు, కింది కూడా పెట్టచ్చు. ఈ మూడింటిని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటారు. నేను రెజొనెన్స్ సంబంధించిన ఫుల్ వీడియో కూడా అది ఎండ్ కార్డ్లో పెడతాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడు భగవంతునికి చాలా అవతారాలు ఉన్నాయి, రైట్. గాడ్ హ్యాస్ మెనీ ఇన్కార్నేషన్స్, కానీ దేవుడు ఒక్కడే. హైబ్రిడ్ అనేది అది. ఇక్కడ వేరియస్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కనిపించిన ఉండేది మాత్రం ఇది. ఇప్పుడు బెంజిన్కి సంబంధించింది రాస్తే బెంజిన్ ఎటు రాయొచ్చు, లేదా ఇంకో విధంగా కూడా రాయొచ్చు. కానీ ఉండేది ఏందయ్యా అంటే ఈ రెండింటిని కలుపుతూ వచ్చేది. ఇది నిజం, ఇది సత్యం. సో ఇది వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ నేను అంటే, ఇది రాయాలని అనేది అడుగుతారంటే కాదు, నేను అడిగేది బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఏమని, బాండ్ ఆర్డర్ ఏంటి అని. ఫార్ములా ఏంటది, నెంబర్ ఆఫ్ బాండ్స్ బై రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఎన్ని వచ్చినాయో చూసుకో, ఏదో ఒకటి ఫిక్స్ చేయి. 2 + 1 + 2 ఏదో ఒకటి ఫిక్స్ చేయాలి. ఎన్ని బాండ్స్ ఉన్నాయి మొత్తం, ఎందుకంటే ఈ 3 ఈక్వలెంట్, ఒకటే, తేడా కాదు. మొత్తం ఎన్ని, 1 + 1 + 2 బై నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని,
సో దీని బాండ్ ఆర్డర్ అంటారు 1.33. ఇక్కడ రాయి, ఇక్కడ చూడు, ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక బాండ్ ఉంది, అంతేమవుతుంది 2 + 1/2. సో దీని బాండ్ ఆర్డర్ ఎంత అంటే ఏం చెప్తావు, 1.5 అని చెప్తాం. గుర్తుపెట్టుకుని అన్న, బాండ్ ఆర్డర్ ఎంత ఉంటే బాండ్ ఎనర్జీ అంత ఎక్కువ ఉంటుంది, బాండ్ ఆర్డర్ ఎంత ఉంటే బాండ్ లెంత్ అంత తక్కువ ఉంటుంది. రైట్. సో దీని మీద కూడా ఖచ్చితంగా మనం కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్న అన్ని కాన్సెప్ట్స్ మనం ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత సార్ ఇది వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ, ఇవన్నీ హైబ్రిడైజేషన్, ఇవన్నీ ఎట్లా సార్ నేను గుర్తుపెట్టుకున్నాను అంటే, నీకు ఏదైనా సరే ఏదైనా స్పీసీస్ ఇస్తే దీని మీద కూడా నేను ఒక ఫుల్ వీడియో చేయడం జరిగింది, అది కూడా ఎండ్ కార్డ్లో వస్తాను చూడండి. ముందు సెంట్రల్ ఆటమ్ తీసుకో, సెంట్రల్ ఆటమ్కి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్. ఎక్స్ అంటే ఏంటంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సెంట్రల్ ఆటమ్ అనే దానికి వ్యాలెన్సీ ఎక్కువ, సల్ఫర్కి వ్యాలెన్సీ 4, ఫ్లోరిన్కి 1. సో దేనికి ఎక్కువ ఉంటుందో అది నువ్వు సెంట్రల్ ఆటమ్ కింద తీసుకో. ప్లస్ హైడ్రోజన్స్ అండ్ హాలోజన్స్ అటాచ్ టు ది సెంట్రల్ ఆటమ్. ఎన్ని అటాచ్ అయినాయి, మైనస్ ఛార్జ్ ఎంత ఉంది, /2 చేసుకో కదా. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇక్కడ 6. హైడ్రోజన్స్ ఉన్నాయా, లేవు. హాలోజన్స్ 4 ఉన్నాయి, ఫ్లోరిన్ హాలోజన్ అంటాంగా, ఛార్జ్ ఏం లేదు, /2. అంటే నీకేమొచ్చింది 5 వచ్చింది. అంటే హైబ్రిడైజేషన్ వస్తుంది. ఏంటది, sp3d 5. n/2 ఇది ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ గుర్తుపెట్టుకున్నా అన్న, 2 వస్తే sp, 3 వస్తే sp2, 4 వస్తే sp3, 5 వస్తే sp3d. ఇది గుర్తుపెట్టుకోను. 6 వస్తే sp3d2, 7 వస్తే sp3d3. ఫినిష్. నీకు ఒక్కసారి హైబ్రిడైజేషన్ వచ్చిందంటే నీకు జామెట్రీ లేదా స్ట్రక్చర్ అనేది వస్తుంది. స్ట్రక్చర్ దీనికి ఏంటి 5 అంటే ఏమంటాం దాన్ని మనం, ట్రయాంగల్ బైపిరమిడ్లే కదా పిలిచేది. కదా, అవునా కదా. వచ్చిన తర్వాత సల్ఫర్ మధ్యలో పెట్టి, సార్ ఇక్కడ నాకు 5 గీతలు కనబడుతున్నాయి, యాటమ్స్ మాత్రం 4 ఉన్నాయంటే, డోంట్ వరీ, 5వదే లోన్ పేర్. మరి అది ఎట్లా తెలియాలి సార్ నాకు అంటే, వెరీ సింపుల్. ఇక్కడ నీకు వచ్చిన ఎక్స్ వాల్యూ నుంచి ఈ యాటమ్స్ అంటే బాండ్ పేర్స్ ఉన్నాయో సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే లోన్ పేర్. గుర్తుపెట్టుకోనన్న, దీన్ని ట్రైగనల్ బైపిరమిడల్ అంటారు ఈ స్ట్రక్చర్ని. ఈ ట్రైగనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ నీకు వచ్చినప్పుడు లోన్ పేర్స్ ఏమన్నా కనిపిస్తే అవి ఈ పొజిషన్లోనే రాయాలి. ఈక్వటోరియల్ పొజిషన్ అంటారు దీన్ని, వీటిని యాక్సియల్ అంటారు. ఓకే. సో దీని ఈ షేప్ని ఇప్పుడు వచ్చిందని షేప్ అంటాం, స్ట్రక్చర్ కాదు. ఓకే, సీసో అని పిలుస్తారు. ఈ విధంగా ప్రతిదానికి ఒక స్ట్రక్చర్కి తగ్గట్టు ఒక షేప్ అనేది ఉంటుంది, ఇది మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత వచ్చే క్వశ్చన్ ఏంటంటే మనకి డైపోల్ మూమెంట్ మీద రావచ్చు. డైపోల్ మూమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 దేశాలు కొట్లాడుకుంటున్నాయి, వాళ్ళకి ఏదో రిలీజియస్ ఇష్యూస్ వల్ల కొట్లాడుకుంటున్నాయి. ఈ కొట్లాటలో సఫర్ అవుతుంది కామన్ మ్యానే. ఇండియా నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు అన్ని దేశాలు సఫర్ అవుతాయి ఒక యుద్ధం వల్ల. సో ఇక్కడ ఒక ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్, ఒక ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్ మధ్య ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్నే డైపోల్ మూమెంట్ అని పిలుస్తారు. సో డైపోల్ మూమెంట్ అనేది చార్జ్ అండ్ డిస్టెన్స్ ఫీల్డ్. ఇది ఫీల్డ్, చార్జ్ ఇంటూ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్. సో దాన్నే డైపోల్ మూమెంట్ అని పిలుస్తారు. సింపుల్. దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందా ఇదంటే, గుర్తుపెట్టుకున్నా, డైపోల్ మూమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. ఇప్పుడు నేను అడుగుతారు హెచ్ఎఫ్, హెచ్సిఎల్, హెచ్బిఆర్, హెచ్ఐ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత డైపోల్ మూమెంట్ ఎక్కువ. ఇవే క్వశ్చన్స్ వస్తాయి మీకు. ఎంత ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటే అంత డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది బాండ్ డైపోల్ మూమెంట్, ఒక బాండ్కి సంబంధించింది ఇది. ఇక్కడ ఈ డైపోల్ మూమెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం. ఏమంటున్నాం మనం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నాం. అండ్ మనందరూ తెలిసిందే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఒక వెక్టార్. నేను వెక్టార్ అన్నప్పుడు ఇది డైరెక్షన్ మీద డిపెండ్ అవుద్ది, అట్ ద సేమ్ టైం మ్యాగ్నిట్యూడ్ మీద కూడా డిపెండ్ అవుతుంది, అవునా కదా. డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ అంటే ఏంటి అంటే టువర్డ్స్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్,
అంటే ఇటువైపు ఫ్లోరిన్ వైపు డైరెక్షన్ ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, E ఇంటూ డి అనేది టువర్డ్స్ ఎలక్ట్రోనెగేటివ్ ఎలిమెంట్, దీని డైరెక్షన్ చూపించాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక కాంపౌండ్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ H2O. దీని బాండ్ యాంగిల్ 105 డిగ్రీ. ఇప్పుడు డైరెక్షన్ టువర్డ్స్ ఎలక్ట్రోనెగేటివ్ ఆక్సిజన్. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవ్వట్లేదు కనుక నెట్ రిజల్టెంట్ డైపోల్ మొమెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇదే మ్యూ నెట్ ఈజ్ μ1 స్క్వేర్. ఇది ఒకవేళ వేరే ఉంటే μ2 స్క్వేర్ ప్లస్ 2μ1 μ2 కాస్ థీటా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా నువ్వు నెట్ డైపోల్ మూమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయ్యా దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, నీకు గుర్తుపెట్టుకున్నా, ఈ అబ్జర్వ్డ్ వాల్యూ ఇస్తారు, ఇది క్యాలిక్యులేట్ చేసి ఈ రేషియో ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఎంత పర్సంటేజ్ అయానిక్ క్యారెక్టర్ ఉందో తెలిసిపోతుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్ మీద వస్తున్నాయంటే అది ఒక్కసారి నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ 0 అయ్యే మాలిక్యూల్స్ ఉంటాయి, నాన్ జీరో అయ్యే మాలిక్యూల్స్ ఉంటాయి. వీటిని మనం నాన్ పోలార్ అని పిలుస్తాం, వీటిని పోలార్ అని పిలుస్తాం. నాన్ పోలార్ అయితేనేమో ఇవి వాటర్ సాల్యుబిలిటీ తక్కువ, అదేవిధంగా బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్స్ తక్కువ ఉంటాయి. ఇది మోర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. నీళ్ళు పోలార్ కదా, వాటర్ కూడా పోలార్ కదా, అట్ ద సేమ్ టైం బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో 0 అంటే మనకి ఇచ్చే స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఒకటి లీనియర్, ఈ షేప్ లీనియర్. మీరు నేను ఇంతకుముందు ఇచ్చిన ఫార్ములాస్ ఫాలో అవ్వండి. ఎందుకు 0 అంటే ఇది ఆక్సిజన్ వైపు, ఇది ఆక్సిజన్ వైపు, డైరెక్షన్ ఆపోజిట్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, 0 అయిపోయింది. అదేవిధంగా నువ్వు AlCl3 తీసుకున్నావు, ట్రయాంగులర్ ప్లేనార్ అంటారు దీన్ని. ఏమంటారు నాన్న? ట్రయాంగులర్ ప్లేనార్. ఇప్పుడు ఇది క్లోరిన్ వైపు, ఇది క్లోరిన్ వైపు, ఈ రెండు రిజల్టెంట్ ఇటువైపు, ఇది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఉంది, అవునా? ఆ తర్వాత నువ్వు మీథేన్ కానీ CCl4 కానీ తీసుకో. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఈ లాగేది క్లోరిన్, ఇది లాగేది క్లోరిన్, ఈ రెండు రిజల్టెంట్ ఇటువైపు, లాగేది క్లోరిన్, లాగేది క్లోరిన్, రెండు రిజల్టెంట్ ఇటువైపు. సో ఇవి రెండు ఒకదానికోటి ఆపోజిట్లో పోయినాయి కనుక క్యాన్సిల్ అయిపోయింది, టెట్రాహెడ్రల్. సో వీటన్నిటికి కూడా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే వీటికి 0 వస్తుంది. ఇదే విధంగా PCl5కి కానీ SF6కి కానీ ఆ షేప్లు అన్నింటిలో సిమెట్రీ ఉండడం వల్ల, అంటే కాంపౌండ్ని చూసి గుర్తుపట్టవచ్చు నువ్వు, సిమెట్రికల్ షేప్ ఉన్నాయైతే 0 అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కొన్ని మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమెట్రీ లేనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాటర్ ఉంది, బెంట్ షేప్లో ఉంది, అది క్యాన్సిలేషన్ కాదు కదా. బెంట్ ఉందా లేదా తెలుసుకోవడానికి లోన్ పేరు ఉందో లేదో తెలుసుకోండి. లోన్ పేరు ఉంటే సెంట్రల్ ఆటమ్ మీద ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. SO2 ఉంది, లోన్ పేరు ఉంది. సార్ ఎట్లా తెలియాలి నాకు అంటే, అయ్యా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఆక్సిజన్కి? 6. 2 బాండ్ పేర్స్ అంటే ఇంకా మిగతా 2 ఏముంటాయి? లోన్ పేర్స్ ఉంటాయిగా, మొత్తం 6 అవ్వాలిగా, సింపుల్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఏమో బాండ్ ఫామ్ చేశాయి, ఇంకా 4 లోన్ పేరు రూపంలో ఉన్నాయి. ఇక్కడ సల్ఫర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 6, 4 బాండ్లు అయినాయి, ఒక లోన్ పేరు ఉంది. ఇట్లా బెంట్ షేప్ ఉన్న వాటికి కానీ, లేకపోతే ఇంతకుముందు నువ్వు చూసావు కదా నాన్న, ఇది SF4 అని, సీసా, ఓకే, వీటికి డైపోల్ మూమెంట్ అనేది ఎప్పుడు కూడా 0 అవ్వదు. వీటినే పోలార్ మాలిక్యూల్స్ అని పిలుస్తారు, కన్ఫ్యూజ్ కాకండి. ఆ తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి. దీనిలో మొట్టమొదటిగా మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ యాంటీ బాండింగ్ కంటే ఎనర్జీ వైజ్ ఎక్కువ, కానీ స్టెబిలిటీ పరంగా చూసుకుంటే బాండింగ్కే ఎక్కువ. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే, క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దీన్ని SP మిక్సింగ్ అంటారు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూసుకో, << 14 వస్తే అంటే వీటన్నిటికీ ఈ ఆర్డర్ ఫాలోగా, గ్రేటర్ దెన్ 14 వస్తే ఇక్కడ చూడు 16, 18, 20 అవునా వస్తే ఈ ఆర్డర్ ఎట్లా సార్ అంటే గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, అవునా? ఈ ఆర్డర్ ముందు గుర్తుపెట్టుకో మాలిక్యులర్ ఆర్బిటాల్స్. నేను షార్ట్ కట్ చెప్తాను, ఒక నిమిషం ఉండండి.
సో మనకి ఇప్పుడు సపోజ్ ఏదో ఇచ్చారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ వర్కౌట్ చేద్దాం. ఒకటి O2 ఒకటి N2 వర్కౌట్ చేద్దాం. N2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? నైట్రోజన్ ఈజ్ వాట్? 1s2 2s2 2p3. ఆక్సిజన్ ఏంటి? 1s2 2s2 2p4. వ్యాలెన్స్ షెల్ తీసుకో. వ్యాలెన్స్ షెల్ ఏముంది? 2s2 2p3 ఇక్కడ, 2s2 2p4 ఇక్కడ, 2s2 2p 2p ఎంత? ఇది 4 కదా, ఇది 3. రెండు వేరు వేరే ఎగ్జాంపుల్స్, కలిపేరు, ఇవి కలపకండి, వేరు వేరే ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇక్కడ 2 ఇక్కడ 2. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ నింపాలి. మనం నింపేప్పుడు ఆబ్బో ప్రిన్సిపల్ అంటే తక్కువ ఎనర్జీ ఉన్న ఆర్బిటాల్ ముందు నింపాలి. అంటే ఇది, తర్వాత ఇది నింపాలి. మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 + 4 8 ఉన్నాయి. అంటే నింపుకుంటే 6 అయిపోయినాయి. హన్స్ రూల్ ప్రకారం నింపాలి. సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఇక్కడ. ఇక్కడ కూడా నింపుకుంటే 4 కదా, 2 ఇక్కడ 2 ఇక్కడ, మొత్తం 6 కదా, 1 2 3 4 5 6. ఇక్కడ చూసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మనం బాండ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయాలి. బాండ్ ఆర్డర్ అంటే నెంబర్ ఆఫ్ బాండ్సే కదా, నెంబర్ ఆఫ్ బాండ్స్ కదా నాన్న. రైట్, నెంబర్ ఆఫ్ బాండ్స్ అంటే 1/2 ఇంటూ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దామా? బాండింగ్ అంటే కింద ఉండేవి 2 ప్లస్ ఎన్ని ఉన్నాయో చూసుకో. ఎన్ని? 2 + 2 + 2 6 + 2 8 మైనస్ యాంటీ బాండింగ్ ఎన్ని? 2 + 2 4. అంటే 8 - 4 is 4/2 is 2. అంటే ఆక్సిజన్లో 2 బాండ్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలుసు, బట్ ఇక్కడ నిర్ధారింపబడ్డది. ఇంకొక విషయం, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు, ఆడ్ ఎలక్ట్రాన్స్ లేదు. ఇక్కడ చూసుకొని సారీ, ఇక్కడ ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయిగా, 2 ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా నాన్న, ఇక్కడ మర్చిపోయాను. సో దీన్ని పారామాగ్నెటిక్ అని పిలువు. నేను షార్ట్కట్ చెప్తాను, ఒక్క నిమిషం ఓపిక పట్టాను. ఇక్కడ నో ఆడ్ ఎలక్ట్రాన్స్, ఆడ్ ఎలక్ట్రాన్ ఒక్కటి కూడా లేదు, అన్ని పేరుపై ఉన్నాయి. ఇక్కడ చూసుకోను, అన్ని పేర్స్ రూపంలో ఉన్నాయి. సో దీన్ని డయామాగ్నెటిక్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే షార్ట్కట్ ఒకసారి మీకు అడాప్ట్ చేసే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వినండి. మనకు ఇంతకుముందే చెప్పాను నేను, బాండ్ ఆర్డర్, బాండ్ లెంత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండ్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ విత్ బాండ్ ఎనర్జీ. ఇప్పుడు O2 -1 O2 -2 O2 + 1 O2 + 2 ఇట్లా పలు స్పీసీస్ ఇస్తారు. ఇచ్చినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నో చూసుకో. ఇక్కడ 16 17 18, ఒకటి తీసేసాం 15, ఇది 14. ఇక్కడ ఇంకొక హింట్ చెప్తున్నా, ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే సేమ్ ఎలక్ట్రాన్స్ ఉన్న స్పీసీస్కి హ్యాస్ సేమ్ బాండ్ ఆర్డర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఒకేలాగా ప్రవర్తిస్తాయి. అంటే ఇప్పుడు నేను O2 + 2 అని రాసా, N2 CO CN - NO+, ఇటు అన్నింటిలో కూడా చూడన్నాను ఒకసారి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో. 2 ఇంటూ ఆక్సిజన్ ఎంత? 8. 16 - 2 + 2 అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్ తీసేసాంగా. 2 ఇంటూ 7 14, అవునా? CO కార్బన్ మోనాక్సైడ్ 6 + 8, కార్బన్ 6, నైట్రోజన్ 7, సైనైడ్లో +1, అంటే మొత్తం 14. 7 + 8 -1 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ? 14. అంటే ఇటన్నిటికి ఒకేలాగా ఉంటుంది. బాండ్ ఆర్డర్ N2కి ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇటన్నిటి బాండ్ ఆర్డర్ 3, ఇవన్నీ కూడా డయామాగ్నెటిక్. ఇది గుర్తుపెట్టు, ఇది ఒక బ్యూటిఫుల్ హింట్. నీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే వాటికి ఇదే లక్షణాలు ఉంటాయి. ఇటన్నిటిలో 5 స్పీసీస్ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు O2 - 2 అన్న F2 అన్న ఒకటే కదా, నీకు తెలిసిందేగా F2లో ఎన్ని బాండ్స్ ఉంటాయి. అంటే దీని బాండ్ ఆర్డర్ ఎంత? 1. ఆక్సిజన్ ఇప్పుడే చేసాం మనం, 2 వచ్చింది. నైట్రోజన్ కదా, O2 + 2 అంటే 3. ఇప్పుడు 3కి 2కి మధ్య ఏముంటుంది బేటా? 2.5. 2కి 1కి మధ్య ఏముంటుంది? 1.5. ఫినిష్డ్. అండ్ ఇంకొక హింట్, బాండ్ ఆర్డర్ ఒకవేళ నీకు ఫ్రాక్షన్ వస్తే అది ఖచ్చితంగా పారామాగ్నెటికే ఉంటుంది. అంటే ఇది డయామాగ్నెటిక్, ఇది డయామాగ్నెటిక్, కానీ ఇది ఒక్కటి ఎక్సెప్షన్. ఆక్సిజన్లో బాండ్ ఆర్డర్ ఫ్రాక్షన్ రాకపోయినా అది పారామాగ్నెటిక్. ఎక్సెప్షన్ ఇంతకుముందు చూసాం కదా, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి.
సో మిగతా వాటిలో అట్లా కాదు. సో ఈ హింట్స్ని వాడండి, ఎక్కువ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లేకుండా ఆన్సర్లు రావట్టండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయి 90%. సో మిమ్మల్ని ఏమడతారు, బాండ్ లెంత్ కంపేర్ చేయమని అడుగుతారు. ఓకేనా, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటే బాండ్ లెంత్ తక్కువ, ఇదే ఆన్సర్. అయితే డైరెక్ట్గా అడగారు, తెలివి అడుగుతారు. O2 - 2 అని ఇవ్వరు, పెరాక్సైడ్ అని ఇస్తారు. O2 - 1 అని ఇవ్వరు, సూపర్ ఆక్సైడ్ అని ఇస్తారు. ఇట్లా అడుగుతారు క్వశ్చన్స్ అనేవి, చాలా బ్యూటిఫుల్గా అడుగుతారు. సో కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా. సో ఈ హింట్స్, ఈ టెక్నిక్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఇమ్మీడియట్లీ లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నాకు కొంత మోటివేషన్ వచ్చి రానున్న సెషన్స్ ఇంకా బ్రహ్మాండంగా తీసుకునే ప్రయత్నం చేస్తాను. దట్స్ ఇట్.